మనము కూడా చూడండి, దేవుడు మాట కోసం మనం ఎదురు చూసేవారిలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట చాలా అరుదుగా వినపడిద్ది అంట. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా మాట చాలా అరుదుగా వినే రోజుల్లోనే సమూయేలు దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగాడు. సమూయేలు దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగాడు కాబట్టి తన నోటి నుంచి వచ్చే మాట ఏది కూడా వ్యర్థం కాలేదంట. స్తోత్రం కలుగునుగా. సమూయేలు చెప్పింది ప్రతి మాట కూడా నెరవేర్చబడిందంట. స్తోత్రం కలుగును. ఎందుకు అనంటే అసలు దేవుడు స్వరం వినే అభిషేకాన్ని కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం ఇలాగ మనసులో అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇది సైతాను గాడిదా దేవుడిది అర్థం కాదు మనకి. ఏదైనా పని పూనుకొని దానికి వెళ్దాము అని అంటే ఒక ఆలోచన వస్తుంది మనలో. ఇది ఎవరి ఆలోచన అర్థం కాదు మనకు ఒక స్పష్టత రావాలి. దేవుడు మనతో మాట్లాడాలి. స్తోత్రం కలుగునుగా. ఒక సమయం వచ్చిందండి మోషేకి, దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తన జీవితం మార్చబడింది, అద్భుతాలు జరిగించబడ్డాయి, రాజులు రాజ్యాలు సైతం కూడా అతని ముందు సాగిలపడ్డాయి. స్తోత్రం కలుగునుగా. ప్రకృతి కూడా ఆయన ముందు సాగిలపడింది, ఆకాశము కూడా ఆయన ముందు సాగిలపడింది. ఏ ప్రకృతి యొక్క వనరులు కూడా ఆయన ఎదుటి నిలబడలేకపోయాయి. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు అని ప్రశ్నిస్తే ఒక సమయం వచ్చింది, దేవుడు అతనితో మాట్లాడే సమయము. ఈరోజు మనము కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నామో తెలియదు, కానీ ఆయన స్వరం మనం వినేవారిలాగా ఉండాలి. కనిపెట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కనిపెట్టాలి. మనము ప్రార్థన చేసి హడావిడిగా ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అర్ధరాత్రి సమయంలో దేవుడి స్వరాన్ని కనిపెట్టేవారిలాగా ఉండాలి.